హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, మేమైతే సంక్రాంతికి పూణే నుంచి శ్రీకాకుళం అయితే వెళ్తున్నాము. కానీ డైరెక్ట్గా కాదు, మధ్య మధ్యలో స్టాప్స్ చేస్తూ వెళ్తామన్నమాట. సో తను మాత్రం ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. సో మేమైతే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టేషన్కి ఆన్ ది వేలో ఉన్నామన్నమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. ప్లాన్ లేదు, తనకి సడన్గా లీవ్ దొరకడం వల్ల ఒకే ఒక రోజులో టికెట్ బుక్ చేసుకొని తత్కాల్లో టికెట్ తీసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో దగ్గరికి అయితే వచ్చేసాము స్టేషన్కి. కానీ ఈయన మాత్రం ఫోన్ అక్కడ స్టార్ట్ చేసింది, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. సో మేము సడన్గా ప్లాన్ చేసుకోవడం వల్ల అంత పక్కా ప్లానింగ్ ఏం రాలేదు. ప్లస్ రిజర్వేషన్ కూడా మాకు దొరకలేవన్నమాట. సో డైరెక్ట్గా శ్రీకాకుళంకి దొరకలేదు. సో హైదరాబాద్ వరకు వచ్చి అక్కడి నుంచి అయితే వెళ్తాం అనమాట. సో మేము ఆటోలో వస్తుంటే అయితే ఇది బయట రోడ్ పైన అమ్ముతారు కదా, సో ట్రాఫిక్లో స్టాప్ అయినప్పుడు అమ్ముతున్నారు. సో బాగా అనిపించింది. అది ఎక్కువ రోజులు వర్క్ చేయదు తెలుసు, బట్ నార్మల్గా అయితే తీసుకున్నాం అనమాట. ఒక 60 రూపీస్కి తీసుకున్నాము. సో ఫస్ట్ అయితే మేమైతే ఆన్ చేసి దీంట్లో మా ఛానల్ నేమే రాసాము, స్వప్నదీప్ విజన్స్ అని. ఏం రాయాలని ఆలోచిస్తున్నప్పుడు స్వప్నదీప్ విజన్స్ అని రాయని చెప్పానమాట. సో తను అది రాస్తాడు ఇప్పుడు. సో బాగా అనిపించింది. ఇంటికి వెళ్ళి కొద్దిసేపు వాడి అలా ఇలా చేసేసరికి అది వర్క్ చేయడమే పోయింది. సో రోడ్ పైన అమ్మేవి మ్యాక్సిమం కొన్ని వర్క్ చేస్తే బాగానే, కానీ కొన్ని మాత్రం వర్క్ చేయవు. చెప్పలేము ఎన్ని రోజులు ఉంటాయో ఉండవని. అండ్ అలాగే మనం వాడుతున్న దాన్ని బట్టి కూడా ఉండొచ్చు, చెప్పలేమన్నమాట అది కూడా. సో మాదైతే 1-2 డేస్లో అయ్యిపోయింది. సో ఇంకా మేమైతే స్టేషన్కి దగ్గరలో అయితే వచ్చేసామన్నమాట. ఇదే అనమాట, ఇదంతా పూణే రైల్వే స్టేషనే. సో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందే ఎంత హడావిడిగా రష్గా ఉంటుందో, సో పూణే రైల్వే స్టేషన్ కూడా అంతే రష్గా ఉంటుంది. మేమైతే ఏ ట్రైన్కి అయితే చేసుకున్నామంటే టికెట్ లోకమాన్య తిలక్ అని చెప్పేసి మనకు ముంబై నుంచి కాకినాడ పోర్ట్ వరకు ఉంటుంది. సో ఈ ట్రైన్ అయితే కంఫర్టబుల్గా ఉండదు. యాక్చువల్గా 4:30కి ఎక్కితే మిడ్-నైట్ 2 o'clock దించుతుంది. కాకపోతే ఇది ఒక్క ట్రైన్కే టికెట్ దొరికిందనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఈ ట్రైన్కే చేసేసుకున్నాము. లేకపోతే మనకు పూణే నుంచి ఈవినింగ్ 6 o'clockకి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, అదైతే డైరెక్ట్ శ్రీకాకుళం వరకు వెళ్ళొచ్చు. బట్ దానికైతే దొరకలేదనమాట. సో మిడ్-నైట్ దిగినా కూడా నో ఇష్యూ అన్నట్టు, ఏదో విధంగా రావచ్చు కదా అన్నట్టు. సో అలా అయితే స్టార్ట్ అయ్యాము. సో ప్రస్తుతానికైతే పూణే స్టేషన్కి అయితే మనం రీచ్ అయిపోయాము. సో ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మాత్రం ట్రైన్ ఒక 1/2 hour అయితే లేట్ అయ్యింది. యాక్చువల్గా మాకైతే ఊరు రావాలని ప్లానింగే లేకుండా, ఎందుకంటే దీనికి ముందు ఒక 10 days బ్యాక్ నుంచి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే, కోల్డ్ కాఫ్ ఫీవర్ అన్నీ ఉండే. సో రావాలని కూడా మేము అనుకోలేదు. కానీ అలా అయితే స్టార్ట్ అయిపోయాము. ఏదో రాసిపెట్టి ఉండాలి అంటారు కదా, ఈ పండగకి అయితే రాసిపెట్టున్నట్టుంది. సో అందుకే అలా వచ్చేసామన్నమాట. సో స్టార్ట్ అయిపోయింది ట్రైన్ అయితే. ఇంకా ఎక్కింది అంతా అయితే ట్రైన్ ఏది తీయలేదు. ఈ వ్లాగ్ అంతా కూడా నార్మల్గా చిన్నగా ఎలా వచ్చామని మాత్రమే ఉంటుంది, కానీ ఇంకా ఫుల్ డీటెయిల్గా అయితే ఏమీ ఉండదన్నమాట. సో మేమైతే పూణే నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎక్కడ మధ్యలో స్టాప్సే ఉండవు. డైరెక్ట్గా సోలాపూర్లో మాత్రమే స్టాప్ ఉంటుంది. సో ఇక్కడ ఏదో డౌన్ జంక్షన్ దగ్గర కొంచెం స్లో చేసినట్టు చేశాడు, కానీ ఎక్కడ స్టాప్స్ అయితే మనకు ఉండదు. డైరెక్ట్గా సోలాపూర్లోనే ఉంటుందన్నమాట. ఇంకా నాకైతే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, కోల్డ్ కాఫ్ అని చెప్పి నేనైతే మాస్క్ అయితే మ్యాక్సిమం తీయలేదు ట్రైన్లో జర్నీ చేసినంతసేపు. అండ్ ఇంకా కొత్తగా కరోనా అది ఇది అన్నారు కదా, సో అందుకని చెప్పేసి నేనైతే మాస్క్ పెట్టుకొని ఉన్నాను. అది కూడా ఫస్ట్ ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నా కాబట్టి పెట్టుకొని ఉన్నా. తర్వాత ట్రావెలింగ్లో కొన్ని మర్చిపోవడం కాదు, నెగ్లిజెన్సీ అంటారనమాట. సో అలా నెగ్లిజెన్సీగా పెట్టుకోలేదు. సో ఇప్పుడైతే మేము ఇంకా సోలాపూర్కి దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. సో అక్కడ స్టాప్ వస్తే దిగాలన్న ప్లానింగ్లో ఉండే, అలా కూర్చొని చిరాగ్గా అనిపించింది. నైట్ ఫుడ్ కూడా తెచ్చుకునేంత టైం లేదు, చెప్పాను కదా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అని చెప్పేసి. మా క్వార్టర్స్లో ఫ్రెండ్స్ ఒకరు ఉన్నారు, సో వాళ్ళైతే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట. లెమన్ రైస్, కర్డ్ రైస్ అయితే ఇచ్చారు, తెచ్చుకున్నాము. లేకపోతే బయట తినాలని ప్లానింగ్, కాకపోతే మనం ఇక్కడ ఫుడ్ అంతా తినలేము. సో తను చేస్తానని చెప్పగానే కూడా ఓకే చెప్పేసాము, ఎందుకంటే బయట ఫుడ్ తినలేము కాబట్టి. సో వాళ్ళు చేసి ఇచ్చారనమాట ఫుడ్. సో మేము అదే తెచ్చేసుకున్నాము. మనమైతే ఇప్పుడు సోలాపూర్ అయితే రీచ్ అయిపోయామన్నమాట.
సో ఎంత తొందర దిగుతామా అన్నట్టు వెయిట్ చేశాను. ఎందుకో ట్రైన్లో కూర్చొని చిరాకు వచ్చింది. సో దిగడానికైతే రెడీ అయిపోయాము. సోలాపూర్ వస్తే దిగాలని చెప్పేసి. సో ఇది స్టార్ట్ అయ్యాక డిన్నర్ చేసి పడుకుని పోవాలి అని అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే 2 o'clockకి దించుతుంది కదా ట్రైన్. అటు నిద్ర ఉండదు, ఇటు నిద్ర ఉండదు. సో తొందర పడుకుంటే ఫ్రీగా ఉంటుంది, లేకపోతే నిద్ర లేనట్టే అనిపిస్తుంది. యాక్చువల్గా ట్రైన్లో అయితే మనకు ఆల్మోస్ట్ 12 నుంచి ఆ టైంలోనే పడుకుంటాం కదా. సో ఇది కొంచెం తొందరగా దించుతుంది కాబట్టి కొంచెం తొందరగా పడుకుంటే బెస్ట్ అనమాట. సో ఈ స్కూటర్ చూసారా, ఇదైతే పార్సిల్ అనమాట. మనం ఏ స్టేషన్ నుంచైనా మనకు కావాల్సిన స్టేషన్కి ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవచ్చు. సో అలా ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే ఇలా ప్యాకింగ్ చేసి మనకు లగేజ్ది ఉంటుంది కదా బాక్స్, లగేజ్ బాక్స్లో అయితే వేసేస్తారనమాట. సో నేను ఎప్పుడైతే నాకు వీడియో తీయడానికి వీడియో కెమెరా పెడతానో, పెట్టిన వెంటనే తన హ్యాండ్ మాత్రం డెఫినెట్గా హెయిర్ పైకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, నాకు స్టేషన్లో లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి అంటే చాలా ఇష్టం. దానికోసం సెర్చ్ చేశాను, దొరకలేదు. సో మేమైతే తిని పడుకొని హైదరాబాద్లో దిగేసాము. అదే రోజు నైట్ అయితే అక్క వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. సో అది మల్కాజ్గిరి స్టేషన్ అనమాట. యాక్చువల్ కాచిగూడలో ఎక్కాలి, కానీ మేము మల్కాజ్గిరిలో ఎక్కామన్నమాట. సో వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. మేము ఇక్కడి నుంచి అయితే చెప్పాను కదా శ్రీకాకుళం వెళ్తున్నామని. శ్రీకాకుళంకి కూడా మాకు టికెట్ దొరకలేదు, మళ్ళీ వైజాగ్లో దిగాం మేము. అలా జరిగిందనమాట మా జర్నీ. సో ఇప్పుడు మేమైతే వైజాగ్ అంటే దువ్వాడ స్టేషన్లో దిగాము. ఇక్కడ నుంచి అయితే మా రిలేటివ్స్ హౌస్, మామయ్య వాళ్ళు, పిన్ని వాళ్ళందరూ ఉంటారు, ఇక్కడ దగ్గర అవుతుందన్నమాట. సో మేమైతే దువ్వాడ స్టేషన్లో అయితే దిగామన్నమాట. వీళ్ళు వేసి గుడ్ మార్నింగ్ చెప్పగా నేను చక్కగా గుడ్ మార్నింగ్ చెప్పి హాయ్ చెప్తున్నాడు, చెప్తున్నాడు అని చెప్పేసి. సో ఇదండి మేము వచ్చిన ట్రైన్ కాచిగూడ విశాఖ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. కారులో అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఫుల్గా పడుకోవాలి. 2 days నుంచి అస్సలు రెస్ట్ లేదు, జర్నీ వల్ల, హెల్త్ బాగోకపోవడం వల్ల. సో ఫుల్గా రెస్ట్ అయితే తీసేసుకోవాలి. మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. మీరు ఆగండి, మాకంటే ఫస్ట్ వాడే వెళ్ళిపోతున్నాడు ఇంట్లోకి. దీక్షిత్ అయితే ఫుల్ కామెడీ చేశాడు ఇంట్లో అయితే. చూడండి వాళ్ళ సిస్టర్స్తో ఎలా ఆడుతున్నాడు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ మున్ని. నువ్వెవరు చెప్పినానా? దీక్షిత్ దేవాంశ్, అనుష, అలిక్యాను. ఎవరు నాన్న వీళ్ళిద్దరు? మున్ని. ఏమవుతారు నీకేమవుతారు? దీక్ష నీకేమవుతారు వీళ్ళిద్దరు? చెప్పాలి, చెప్పిన తర్వాతనే దయ్యం కథ, లేకపోతే చెప్పనివ్వండి. వీళ్ళిద్దరు నీకేమవుతారు చెప్పు. అక్క చెప్పు. అక్క మా వంకాయలు చూడు, ఇదిగో ఇక్కడ ఒక వంకాయ, ఇక్కడ ఒక వంకాయ, ఇదిగో ఇక్కడ టమాటాస్. ఇవి టమాటా, ఇదిగో టమాటీ, ఇక్కడ ఒకటి టమాటీ ఒకటి. పాలకూర, ఇది పాలకూర. ఎందుకు ఒక్కొక్కటి వేసారు? ఒక 2-3 వేస్తే బాగుంటాయి కదా. ఇంకా రాలే, చిన్న కొరియండర్ కూడా వేసినాం. చిక్కుడుకాయ, గులాబీ, కొద్దిగా కొంచెం వేసా. వెడల్పు డబ్బులు వేస్తే బాగుంది. వంకాయలు బలి నచ్చినాయి నాకు, ఎంత బుడ్డిగా ఉన్నాయి చూడు కదా. చిన్నవన్నీ ఉన్నాయి. నువ్వే పెంచుతున్నావా? ఇద్దరం కలిసి పెంచుతున్నాం. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా తను రీల్స్ చేస్తా అంటే, రీల్స్ ప్రయత్నాలు అనమాట ఇవన్నీ. ఈ విధంగా చేస్తారు రీల్స్. చేస్తాము రీల్స్, చేస్తారు కాదు, చేస్తాము రీల్స్ అని. నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే మేము శ్రీకాకుళం స్టార్ట్ అయిపోయాము. ఇలా జరిగింది అనమాట పూణే టు శ్రీకాకుళం వరకు జర్నీ. ఇప్పుడు చెప్పు, ఎన్నిసార్లు చెప్తావు హాయ్? ఎక్కడికి వెళ్తున్నావు దీక్షు? ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పు. నేను చెప్పాలా? నువ్వు చెప్పవా ఎక్కడికి వెళ్తున్నావు? పూణే వెళ్తున్నావా? ఓ వెరీ గుడ్.
సో ఇదైతే సింహాచలం రైల్వే స్టేషన్ అనమాట. సో మెయిన్ స్టేషన్ అయితే లాంగ్ అవుతుంది. ఈ స్టాప్లో స్టేషన్ ఉందని చెప్పేసి మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఇది విశాఖపట్నం టు భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇలా అయితే మా జర్నీ జరిగింది పూణే టు శ్రీకాకుళం. చాలా అంటే చాలా స్టేషన్స్ దిగి ఎక్కి చేసిన జర్నీ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అందుకే కంప్లీట్ వ్లాగ్స్ కూడా చేయలేదు, చిన్న చిన్న బిట్స్ కుదిరినంత వరకు చేసామన్నమాట. సో ఇంకొద్దిసేపట్లో మేమైతే శ్రీకాకుళం రోడ్ అని బోర్డు ఉంటుంది, బట్ అది యాక్చువల్గా ఆమ్దాల వలస అనమాట. సో మా ఆమ్దాల వలస అండ్ అందాల వలస అయితే వెళ్ళిపోతున్నాము కొద్దిసేపట్లో. సో మా జర్నీ అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. ఇదే అండి మా ఆమ్దాల వలస అండ్ శ్రీకాకుళం రోడ్ అని బోర్డు ఉంటుంది, ఇదే స్టేషన్. సో ఇలా ఉంటుంది ఆమ్దాల వలస రైల్వే స్టేషన్. నేను ఇంతకుముందు కూడా లాస్ట్ వీడియోలో ఒకసారి పెట్టాను. సో ఇదే అనమాట ఫైనల్గా స్టేషన్. ఊరైతే రీచ్ అయిపోతున్నాము. సో వెళ్తూ ఒకసారి మా ఆమ్దాల వలస బజార్ ఎలా ఉంటుందో, అంటే మార్కెట్ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నా. సో వీడియో అయితే అలా తీసానమాట. సో మా జర్నీ సంక్రాంతికి రావడానికి అయితే ఈ విధంగా జరిగింది. సో నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అయితే ఇచ్చుకోండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మీ సైడ్ ఎలా సంక్రాంతి చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కుదిరితే వ్లాగ్స్ పెడతాను సంక్రాంతివి ఎలా చేస్తారు ఏంటి అని, లేకపోతే లేదు. యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో ప్లాన్ ఉండే భోగి రోజు ఏం చేస్తారు, సంక్రాంతి రోజు ఏం చేస్తారు, కనుమ రోజు ఎలా చేస్తారు అని చెప్పేసి. బట్ కుదిరితే ఈసారి మాత్రం డెఫినెట్గా వీడియోస్ చేస్తాను. కుదరకపోతే నెక్స్ట్ టైం అయినా ట్రై చేస్తాను. బట్ ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే ఏదైనా ఒక పండగకి కంపల్సరీ ఫుల్ వ్లాగ్స్ 3 days పెట్టాలని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఛానల్.